ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. విలవిల్లాడిపోతున్నారు. ఆ అంకళమ్మ పరమేశ్వరి వాళ్ళ మధ్య సఖ్యత కుదిరేలా చేస్తుంది. నువ్వేం బాధపడకు, బాధపడకు నాన్నా. ఆగో, నీ బాయ్ ఫ్రెండ్ని కలిసొచ్చి నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వెళ్ళు. సుందరమూర్తి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. ఈశ్వరి, నువ్వు లోపలికెళ్ళమ్మా, వెళ్ళు. వద్దమ్మా, తను పార్క్ వెళ్ళి బాయ్ ఫ్రెండ్ని కలిసి ఆడి పాడి వస్తుంది. నార్మల్. ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగులుతుంది. అబన్ శుభం తెలియని ఈశ్వరి గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి నాన్నా. నేను అన్నమాట అబద్ధమని ఈశు ఎందుకు అనట్లేదమ్మా? ఎందుకు ఇక్కడే రాయిలా నిలబడింది? అల్లుడు, నువ్వు మరీ శృతి మించి ఈశ్వరిని నానా మాటలు అంటున్నావు. తప్పలుడు. నిజమావయ్యా, అబద్ధమని చెప్పమానండి. నాకమ్మ ఏ శిక్ష వేసినా సరే ఎదురేం చెప్పను. ఈశ్వరి, నేను పార్కుకి వెళ్ళిన మాట వాస్తవమే అత్తయ్య. విన్నావు కదమ్మా, ఇప్పటికైనా నా అనుమానం, నా మాట నిజమని నమ్ముతావా? చాలే ఆపు. నువ్వేంటవి మధ్యలో దూరి నిజాన్ని అబద్ధమని సెంటిమెంట్ గా మార్చాలనుకుంటున్నావా? ఏ ఆపు. నిప్పుని నిజాన్ని ఎంతోసేపు దాచలేము. దాచిన నిజం బయట పడితే మొహం ఎక్కడ పెట్టుకోలో తెలియక నీలా ఇబ్బంది పడుతోందేమో. ఇంకా తనతో మాట్లాడేంటత్తయ్యా. వెళ్ళు, వెళ్ళి పార్క్ లో కలిసి వాడితోనే ఉండు. వెళ్ళు. చిన్నయ్య, ఒక్కసారి నా మాట విను. నేను పార్కుకి వెళ్ళింది మన మధ్య చిచ్చు పెట్టిన వాణ్ణి వెతికి పట్టుకొని నీ దగ్గరికి ఈడ్చుకు రావాలని. అబద్ధం. వాడితో ప్రేమని పంచడానికి వెళ్ళావు. నేనంటే నచ్చక వాడితో తిరుగుతున్నావు. సుందరమూర్తి, నువ్వాగు. ఈశ్వరి చెప్పింది విను. నేను విననమ్మా, నేను నమ్మను. సరే, వినొద్దు. నేను వాడితో తిరగటానికి వెళ్ళానని చెప్పటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోతాను. అవునన్నా, సాక్ష్యం ఉంటే చూపించు. చూపించు. ఇంత జరిగాక కట్టుకున్నవాడు కూడా నమ్మాక ఇంకా సాక్ష్యాలు అడుగుతారా? నీ ఐపీఎస్ తెలివితేటలు అమాయకుడైనా మా సుందరం ముందు చూపించద్దు. పిన్ని, మధ్యలో నువ్వెందుకొస్తావు? సుందరానికి అత్తయ్యగా అడిగే హక్కు నాకుంది. గిరిజ, ఈశ్వరి అన్నట్టు ఆవేశం ఉన్నవాడితో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. ఆ మైకురాల్లా ఉండి ఇలా మోసం చేసిందంటే చాలా బాధగా ఉందక్క. గుండె తరుక్కుపోతుంది. మోసం చేసే వాళ్ళ మొహం నేను చూడను. నీకు సంబంధించిందేది నాకొద్దు.
ఈశ్వరి వద్దమ్మా, ఎడుకు. అత్తయ్య, నేను మాట్లాడతాను, నువ్వు బాధపడుకో. ఈశ్వరి లోపలికి రా, లోపలికి రా. బాధపడుకో ఈశ్వరి. వాడితో ప్రేమని పంచడానికి వెళ్ళావు. నేనంటే నచ్చక వాడితో తిరుగుతున్నావు. మోసం చేసే వాళ్ళ మొహం నేను చూడను. నీకు సంబంధించింది ఏది నాకొద్దు. ఈశ్వరి, సుందరమూర్తికి తల్లినే అయినా వాడు నిన్ను పెడుతున్న క్షోభకు నువ్వెంతలా తల్లడిల్లిపోతున్నావో సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. అన్యం పుణ్యం తెలియని వాడమ్మా నా కొడుకు. ఎవరేం చెప్పినా నిజమని నమ్మే అమాయకుడు. కాబట్టే తల్లిగా సుందరమూర్తిని ఏమీ అనలేకపోతున్నాను. కానీ నీ విషయంలో ఇంత జరగడం చూస్తుంటే భరించడం నా వల్ల కావట్లేదమ్మా. సుందరమూర్తి కన్న తల్లిగా నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. నా బిడ్డ చేస్తున్న తప్పుని పెద్ద మనసు చేసుకుని క్షమించమ్మా. అదే మీరు క్షమాపణ అడగడం ఏంటి? నిన్నటి వరకు చిన్నయ్య మనసులో కేవలం నా మీద అపార్థం మాత్రమే ఉంది. అవన్నీ అపార్థమని తెలిసిన రోజు తన తప్పు తెలుసుకుంటాడని అనుకున్నాను. కానీ ఇవాళ నేను తప్పు చేశానని పూర్తిగా నమ్ముతున్నాడు. కాబట్టి ఆ రింగ్ ని అలా విసిరి పడేశాడు. అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. భూదేవికున్న ఓర్పు సహనం నీలో ఎప్పుడూ ఉన్నాయి. అవి నీ బలాలే గాని బలహీనతలు కావు. నువ్వు ధైర్యంగా ఉండు. అసలే మరో 3 రోజుల్లో నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో నువ్వు బాధపడుతూ మనసు పాడు చేసుకోవటం మంచిది కాదమ్మా. వీటన్నింటినీ మనసులోంచి తీసేసి ముందు నువ్వు నీ ఎగ్జామ్స్ మీద మనసు పెట్టు. సుందరమూర్తి గురించి ఏమీ ఆలోచించుకో. సుందరమూర్తితో నేను మాట్లాడతాను.